హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను శ్రీనివాస్, మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఆకుకూరలు ఎలా వేస్తారు అంటే నేను ఎలా వేస్తాను అది చెప్తుంటారు. ఇటు చూడొచ్చండి ఆకుకూరలు. నేను ఎప్పుడు కూడా ఆకుకూరలకు జస్ట్ ఈ టబ్బే వాడేస్తాను. ఇది చాలు, 6 ఇంచెస్ డెప్త్ అయితే సరిపోద్ది. ఇది పాలకూర అనమాట. ఇది చిన్న ఆకులు పాలకూర. యాక్చువల్గా పెద్ద ఆకులు పాలకూర కూడా ఉంటుంది. ఇది చిన్న ఆకులది. అండ్ ఇది వచ్చేసి పుదీనా ఎప్పుడూ ఉంటుంది. 360 days పుదీనా ఎప్పుడు కూడా ఈ టబ్స్లోనే ఉంటుందన్నమాట. చూడొచ్చు 2 టబ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బచ్చల కూర. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, చాలాసార్లు హార్వెస్ట్ చేసాము. ఇది ఇంకా తీసేయాలి. ఏంటంటే ఆకుకూరలకి ఒక 6 ఇంచెస్ డెప్త్ అండ్ వెడల్పు ఎక్కువ ఉన్నదైతే సరిపోద్ది మనకి. ఒక ఫ్యామిలీకి అంటే ఒక 2-3 టబ్స్ వేసుకుంటే అంటే ఒకే రకం మనకి మ్యాక్సిమం సరిపోద్ది. అది యాక్చువల్గా చుక్క కూర అయితే తీసేసాం, అది హార్వెస్టింగ్లో అంతా అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలి. తోటకూర అయితే స్పెషల్గా ఏం వేయము, ఎందుకంటే అన్ని కుండీల్లో మనకి సీడ్స్ పడే అవే మొలుస్తూ ఉంటాయి అన్నమాట. అవే చాలా ఎక్కువ. గోంగూర మాత్రం ఇంత చిన్న దాంట్లో వేయను. గోంగూర మాత్రం పెద్ద కుండీల్లోనే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చాలా ఫ్రెష్గా వస్తే పెస్ట్ అటాకింగ్ ఏముండదు. ఈ చిన్నాకులు పాలకూర దీంట్లో వేసేసుకోవచ్చు. అదే పెద్ద ఆకులు ఉన్న పాలకూర మాత్రం ఇంత టబ్కి ఒక 4 అయితే సరిపోతాయి. సో ఇది అసలు ప్లేస్ లేని వాళ్ళు కూడా ఈ టబ్లు అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే ఆకుకూరలకి ఎప్పుడు కూడా ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఏం అవసరం ఉండదు మనం, ఎందుకంటే ఆకుకూరలో మనం ఎక్కువ ఆకులు మాత్రమే తీసుకుంటూ ఉంటాం కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అంటే కంపోస్ట్లు, మాన్యూర్స్ అంటే కౌ మాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ అప్పుడప్పుడు అయితే ఇవ్వచ్చు, చాలు, అంతకు మించి అవసరం లేదు. ఓకే, అయితే ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీకు లాంగ్ మల్బెరీ ఇక్కడ ఉన్నాయి. ఇది రెడ్ లాంగ్ అన్నమాట. ఇవన్నీ కూడా మల్బెరీసే, బంచెస్ లాగా వచ్చాయి. అదే ఏంటంటే మల్బెరీ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా తెలిసిన మొక్కే. మ్యాక్సిమం ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటాయి. మల్బెరీ మొక్క లేని ఇల్లు అంటూ ఉండదు. గార్డెనర్స్ ఎవరైనా మల్బెరీ లేకుండా అయితే ఎవరు ఉండరు. అయితే అందరూ కాదు, కొంతమంది మాత్రం మల్బెరీ అసలు ఫ్రూటింగ్ అది రావట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. చాలామందికి ఫ్రూటింగ్ కూడా వస్తుంది, బట్ కొంతమందికి అయితే రావట్లేదు. ప్రూనింగ్ చేస్తే సరిపోద్దా, అది వచ్చేస్తుందా అనుకుంటాం. బట్ మల్బెరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చెప్తాను, అండ్ షార్ట్ వీడియో కూడా పెట్టే దీని గురించి. యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే రెడ్ లాంగ్ మల్బెరీ అనమాట. అయితే రెడ్ లాంగ్ మల్బెరీ ఇది ఇంకా పిందెలు అన్నట్లే, ఇవి రైప్ అవ్వాలి. ఈ రైప్ అయ్యేదాకా పక్షులు ఉంచుతాయో లేదో తెలియదు. మా గార్డెన్ పక్షులు రావడం చాలా ఎక్కువ కాబట్టి అంతవరకు ఉంటాయో లేవో తెలియదు, అందుకే ముందే చూపించేస్తున్నాను. యాక్చువల్లీ ఈ లాంగ్ మల్బెరీ వచ్చేసి నేను ఖమ్మం లోకల్లోనే తీసుకున్నాను. సో తీసుకొని కూడా 6 months దాటింది. అయితే ఫస్ట్లో ఇనీషియల్గా తెచ్చిన మొక్క తెచ్చినట్టుగానే ఉందన్నమాట. గ్రోత్ అది కొత్త షూట్స్ రావడం అట్లా ఏం జరగల. సో ఎలా ఉంటే అలానే ఉండిందనమాట. సో ఏం చేయలేకపోయింది. ఎండాకాలం అంతా కూడా అలాగే ఉంది, కాకపోతే చనిపోలేదు, గ్రోత్ రాలేదు. సమ్మర్ తర్వాత కొంచెం రీప్లాంట్ చేయడం జరిగింది. పెట్టింది కూడా చిన్న పాటే, మళ్ళీ 50 రూపీస్ టబ్బే పెట్టాము. సో గ్రోత్ అది రావట్లేదు అని నా స్టైల్లో కొన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చేసి, అసలు మొక్క చూడొచ్చు ఎక్కడ కూడా ఆకు కనపడదు, పెద్ద ఆకులు ఉండవు. ఆకులన్నీ కంప్లీట్ ఆకులు తీసేయడం జరిగింది. పూర్తి ఆకులు తీసేసిన తర్వాత కొన్ని రోజులకి చిన్న బడ్స్ లాగా, ఒక రకమైన మొగ్గల్లాగా రావడం మొదలయ్యాయి. సో కొత్త చిగుళ్ళు వస్తాయేమో అనుకున్నాం, బట్ ఆ వచ్చిన మొగ్గ లాంటిది బ్రేక్ అయ్యి ఇలా బంచెస్ లాగా వచ్చేసాయి అనమాట. దానిలోంచి ఇలా మొత్తం వచ్చేసాయి. ఇలా ఫస్ట్ మొగ్గలాగా వచ్చింది, ఇలా మొగ్గలాగా వస్తుంది అనమాట. ఇలా మొగ్గలాగా వచ్చి ఇది బ్రేక్ అయ్యి ఇలా వచ్చేసాయి. మొత్తం ఫ్రూటింగే వచ్చింది. ఫస్ట్ ఆకులు ఏమి రాలా, ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత అవి పెద్ద అయిన తర్వాత అప్పుడు ఈ ఆకులు రావడం స్టార్ట్ అయ్యి, అప్పటిదాకా అసలు ఆకులు రాలేదు. ఇక్కడ కూడా చూడవచ్చు ఇట్లా బడ్ లాగా వచ్చి ఇది బ్రేక్ అయ్యి ఫ్రూట్ వచ్చి తర్వాత ఆకు వస్తుంది అనమాట.
సో అయితే ఇప్పుడు మనం మల్బరీ ఎలా దీని ఫ్రూటింగ్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలి, ఎలా పెంచాలి, సాయిల్ మిక్స్ ఏంటి అది చూసుకుంటే దీనికి జనరల్గా యూనివర్సల్ సాయిల్ మిక్సే. బట్ ఏదైనా సరే కుండీకి అడుగున హోల్స్ ఉండేలాగా చూసుకోండి, ఎప్పుడు డ్రైనేజ్ హోల్స్ బాగుండాలి. అండ్ దీనికి ఎలా అంటే ఎప్పుడు కొంచెం తేమ అయితే ఉండాలి సాయిల్లో. కాబట్టి మీరు కోకోపీట్, ఇసుక కూడా కలుపుకుంటే రూటింగ్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. సో అండ్ మల్బరీకి ఎలా అంటే కొంచెం రూటింగ్ సిస్టమ్ పెద్దగానే ఉంటుంది. అలా అని చెప్పి మీరు చిన్న చిన్న పాట్లో వేసినా కాస్తుంది, కాయదని చెప్పాం. బట్ ఎట్లా అయినా చిన్న పాట్లో వేసినప్పుడు ఫ్రూట్ సైజ్ అనేది తక్కువగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఎంత పెద్ద కంటైనర్ ఇచ్చుకుంటే ఫ్రూట్ అంతా పెద్ద సైజ్ వస్తుంది, ఎక్కువ కాస్తాయి. అయితే మల్బరీ మొక్కకి ఇది రైట్ టైం అని ఏం లేదు, ఆల్మోస్ట్ ఇయర్ అంతా కూడా కాస్తూనే ఉంటుంది. ఒక సమ్మర్లో కొంచెం బ్రేక్ అది ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడు కూడా ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మొక్కకి. ఇలానే ఆకులు అనేవి లేకుండా కంప్లీట్గా ఆకులు తీసేస్తే కొత్త చిగుళ్ళు రావడం, ఆ చిగుళ్ళలోంచి ఫ్రూటింగ్ రావడం అయితే స్టార్ట్ అవుద్ది. అండ్ ఎప్పటికప్పుడు హార్డ్ ప్రూనింగ్ అయితే చేయాలి సమ్మర్లో తప్ప. మిగతా టైం అంతా ఎప్పటి వరకు హార్డ్ ప్రూనింగ్ చేసుకోగలిగితేనే మీకు కొత్త చిగుళ్ళు, ఆ చిగుళ్ళకి కాయలు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఈజీగా స్టెమ్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు దీన్ని. అసలు మల్బరీ స్టెమ్స్తోనే బాగా వస్తుంది. అయితే మల్బరీలో అసలు ఏ వెరైటీస్ ఉంటాయి ఏంటి అని చూసుకుంటే, మల్బరీలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మల్బరీలో మేల్ మల్బరీ కూడా ఉంటుంది, ఫీమేల్ మల్బరీ ఉంటుంది. అండ్ ఒకే మొక్కకి మేలు ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చేది కూడా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఇది మనకి ఈల్డింగ్ వచ్చేదంతా కూడా మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ కలిసి ఉంటాయి. సో అలా మేల్ మల్బరీ ఉంటుంది, ఫీమేల్ మల్బరీ ఉంటుంది, మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే మొక్కలో ఉండే మల్బరీస్ కూడా ఉంటాయి. అండ్ డ్వార్ఫ్ మల్బరీ కూడా ఉంటుంది. అండ్ ఇవి కాకుండా కొన్ని రకాల మల్బరీ అసలు ఫ్రూటింగ్ అనేదే రావు. సో వాటిని ఆర్నమెంటల్ పర్పస్గా వేస్తుంటారు. సో అవి కూడా పెద్దగా పెరుగుతాయి అన్నమాట. సో ఇన్ని రకాలు ఉంటాయి. డ్వార్ఫ్ ఉంటుంది, అండ్ వీటిలో కూడా మీడియం సైజ్ ఉంటుంది, లాంగ్ రెడ్, లాంగ్ వైట్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని రకాల కంట్రీస్ అవి అసలు మల్బరీ మొక్కల్ని ఇల్లీగల్ అక్కడ పెంచడం. ఎందుకు అది చూసుకుంటే మల్బరీలో ఒక మేల్ మల్బరీ ప్లాంట్స్లో ఏమవుద్దంటే వాటి పాలిన్ అనేది గాలికి స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. గాలికి స్ప్రెడ్ అయ్యి ఎవరి మీదైనా పడితే కొద్ది మందికి, అందరికీ అని కాదు, చాలా కొద్ది మందికి మల్బరీ పాలిన్ వల్ల స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మనకు బ్రెజిల్లో అండ్ యూఎస్లో కొన్ని స్టేట్స్లో మల్బరీ మొక్కల్ని పెంచడం, అది కూడా మేల్ మల్బరీ ప్లాంట్స్ ఇవి పెంచడం అది ఇల్లీగల్ అనమాట, పెంచకూడదు. సో అదొకటి కొత్త విషయమే. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఇందా చెప్పినట్టు రూటింగ్ సిస్టమ్ చాలా ఎక్కువ దీనికి. సో అంత రూటింగ్ సిస్టమ్ ఎక్కువ ఉన్నప్పుడు వేరే మొక్కలు కాంపిటీషన్గా వెళ్ళిపోయి అది ఇంకా వాటిని ఇదే స్ప్రెడ్ అయిపోయి అది బతకనివ్వదు అనేసి కూడా కొన్ని కంట్రీస్లో మల్బెరీస్ని ఎలో చేయరు, అంటే పెంచరు. బట్ కొన్ని కంట్రీస్లో అయితే సిల్క్ వామ్స్కి యూజ్ అవుతుంది కాబట్టి మల్బెరీ బాగా పెంచుతూ ఉంటారనమాట. అయితే మల్బెరీ మొక్కలకి అసలు మెయిన్గా ఏ ఫెర్టిలైజర్స్ అవి బాగుంటాయి, ఏవి ఇస్తే మల్బెరీ మొక్క ఫ్రూటింగ్ బాగా వస్తుంది, మొక్క బాగా పెరుగుతుంది అని చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా పొటాషియం రిచ్ ఉన్న ఫెర్టిలైజర్ అండ్ ఫాస్ఫరస్, కాల్షియం అండ్ ఇంతే, పొటాషియం ఎక్కువగా ఉండాలి, ఆ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అండ్ ఫాస్ఫరస్, కాల్షియం ఉన్నది ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటే మనకు ఫ్రీక్వెంట్గా కనుక మొక్కకి ఎవ్రీ 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి, లేదా 20 డేస్కైనా ఒకసారి ఇవ్వగలిగితే మీకు గ్రోత్ బాగుంటుంది, ఈల్డింగ్, ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది. అయితే పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ అంటే మనకు ఏం లేదు, సింపుల్గా అందరికీ తెలిసిందే బనానా ఫెర్టిలైజర్ అనమాట. మీరు బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేస్తారా, లేకపోతే జస్ట్ తినడానికి పనికిరాని అరటిపళ్ళు జస్ట్ వాటర్లో కలిపేసేసి ఒక రోజు నానబెట్టేసి దాన్ని కొంచెం డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తారా, అది మీ చాయిస్. ఎందుకంటే నా మొక్కలన్నిట్లో కూడా ఎప్పుడు ప్రతి వారం వీక్లీ ట్వైస్ నేను అరటిపళ్ళు ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తూనే ఉంటాను అనమాట. అరటిపళ్ళు ఎక్కువ ఇవ్వడం ద్వారా ఇక్కడ చూడొచ్చండి, మనకి అసలు సీజన్ కాదు ఇది, చాలా ఉంటాయి మామిడిపళ్ళు. ఎందుకంటే పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చినప్పుడు మనకి కాయ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఫ్రూటింగ్ బాగా వస్తుంది. అండ్ ఏంటంటే మనకు షైనింగ్ ఒకటి బాగా వస్తుంది అనమాట, సైజ్ పెరుగుతుంది.
కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఈవెన్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి. అరటిపళ్ళు అయితే ఇప్పుడు దొరకనంటూ ఏమీ లేదు. అండ్ దాని తర్వాత మనకి ఫాస్ఫరస్ అండ్ కాల్షియం ఉన్న ఫెర్టిలైజర్ ఏంటంటే మనకి బోన్ మీల్. సో బోన్ మీల్ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్కి ఒకసారి, ఎందుకంటే బోన్ మీల్ స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్ అనమాట. సో ఎవ్రీ మంత్ మీరు బోన్ మీల్ ఒకసారి కనుక ఈ మల్బరీ మొక్కకి ఈ చుట్టూ అంచుల్లో తవ్వేసి ఈ ఈ సైజ్ 50 రూపీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 టీ స్పూన్స్ సరిపోద్ది, స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే బోన్ మీల్ యూస్ చెయ్యని వాళ్ళు కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మనకి హ్యూమిక్ యాసిడ్ అని ఉంటుందండి, అది కూడా సేమ్ బోన్ మీల్కి రీప్లేస్మెంట్ అనమాట అది. సో బోన్ మీల్ కంటే కూడా ఇంకొంచెం స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్నైనా తెచ్చుకొని వాడచ్చు. దాంట్లో మనకి ఫాస్ఫరస్, పొటాషియం, మనకి కాల్షియం 2 ఉంటాయి బోన్ మీల్లో. అండ్ వచ్చేసి ఫిష్ అమైనో యాసిడ్. ఫిష్ అమైనో యాసిడ్ మొక్కలకి చాలా 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 మంచిదన్నమాట. ఫిష్ వేస్ట్ చేసుకొని దాని ఫర్మెంటేషన్, బెల్లెల్లో ఫర్మెంటేషన్ చేసి ఒక 15 days దాన్ని 1 లీటర్కి 5 ml కలిపి మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండొచ్చు, లేకపోతే సాయిల్ అప్లికేషన్గా అయినా ఇవ్వచ్చు. సో స్పెషల్గా మల్బరీ ప్లాంట్స్కి ఫిష్ అమైనో యాసిడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో అరటిపళ్ళు ద్రావణం కానీ, లేకపోతే బోన్ మీల్ అండ్ ఇది ఫిష్ అమైనో యాసిడ్, ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ మల్బరీ మొక్కకి. మల్బరీ అని కాదు, అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చు. సో అలా ఇస్తూ ఉంటే మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది. అండ్ మనకి ఎప్పుడెప్పుడు హార్ట్ ప్రూనింగ్ చేయకపోతే ఆకుల వరకన్నా తీసేస్తూ ఉండండి, మనకి గ్రోత్ బాగుంటుంది. అండ్ కంటైనర్ సైజ్ మీరు చిన్న మనకి 50 రూపీస్ టబ్ అయినా, లేదా 100 మనకి 20 లీటర్స్ బకెట్ అయినా వేసుకోవచ్చు, వేయొద్దని కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న సైజ్ వస్తే ఈల్డింగ్ తక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం వీలైనంత పెద్ద కంటైనర్లో వేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఆ తర్వాత మనకి అసలు మల్బరీ వాళ్ళు మనకు లేని వాళ్ళు ఉండరు. అయితే దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటి అని చూసుకుంటే, మల్బరీ పళ్ళు అనేవి చాలా ఎక్కువగా కాస్తాయి, ఒక ఫ్యామిలీకి డెఫినెట్గా ఈజీగా సరిపోతాయి. కాబట్టి రెగ్యులర్గా మల్బరీ పళ్ళు తినడం, ఏంటి పైన వాటరింగ్ చేసేటప్పుడు కూడా 1-2 పళ్ళు మీరు కోసుకొని తినేసేయచ్చు. సో మల్బరీ పళ్ళు తినడం వల్ల ఏంటి బెనిఫిట్ అని చూసుకుంటే, మనకి ఫస్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందో బాడీలో, మనకి కొన్ని రకాల డిసీజెస్కి ఎగెనెస్ట్గా మన బాడీయే ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల మనకు కంటి చూపు, ఐసైట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఏమవుతుందంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఐసైట్ తగ్గుతూ ఉంటుంది. ఈ మల్బరీ పళ్ళలో ఉన్న విటమిన్స్ ద్వారా ఆ ఏజ్ వల్ల వచ్చే ఆ ఐసైట్ ప్రాబ్లం అనేది కూడా చాలా వరకు రికవర్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి ఐసైట్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో విటమిన్ కే అండ్ కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి బోన్ హెల్త్కి చాలా మంచిది. సో బోన్స్ అనేవి ఫస్ట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బోన్స్ ముందు బాగుండాలి. సో బోన్ హెల్త్ బాగుంటుంది. అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా, ఎందుకంటే ఇది రిలీజ్ చేసే కొన్ని ఫ్లేవనాయిడ్స్, అన్ని హార్మోన్స్ వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. సో పిల్లలకు కూడా చాలా మంచిది అది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు బ్లడ్ షుగర్, ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు కూడా ఈజీగా దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు, కొంచెం కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే ఎలా అంటే దీనికి లివర్ ఫంక్షనింగ్ అనేది బాగుండేలా చేస్తుంది అనమాట. సో లివర్ ప్రాబ్లమ్స్ దాదాపు రాకుండా ఉంటాయి, లివర్ ఫంక్షనింగ్ బాగుండేలా మెరుగుపరుస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్కి కూడా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడానికి కూడా మనకి ఇది చాలా మంచిది. ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎందుకంటే ఓవరాల్ హెల్త్కి మల్బరీ పళ్ళు అనేది చాలా ఈజీగా దొరుకుతాయి. అంత ఈజీగా దొరుకుతాయి కాబట్టి వాటికి లోని హెల్త్ బెనిఫిట్స్ మనం అంత ఇది చెయ్యం కాబట్టి. కానీ ఇది చూసుకుంటే మనకు బ్రెయిన్కి కానీ, బోన్కి కానీ, మనకి ఫిజికల్ హెల్త్ కానీ, ఇమ్యూనిటీ పవర్ కానీ, అండ్ దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మల్బరీ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ యాంటీ క్యాన్సరస్గా, అంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ని చాలా వరకు తగ్గిస్తాయి. సో ఈ రోజుల్లో మనం చూస్తున్న హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో క్యాన్సర్ యాంటీ ఏజెంట్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ హార్ట్ హెల్త్కి కూడా, బ్లడ్ థిక్ అవ్వకుండా కానీ, హార్ట్ని బ్లడ్ సప్లై చేయడం ఇంప్రూవ్ చేయడం కానీ, హార్ట్ హెల్త్కి, క్యాన్సర్ రిస్క్లు రాకుండా కూడా ఇది చూస్తుంది. సో ఎవరైనా ఈజీగా పెంచగలిగే మొక్క. అయితే ఏంటంటే దీనికి యాక్చువల్లీ మల్బరీ మొక్కకి
పీహెచ్ రేట్ 6.2 నుంచి 6.5 అంటే సాయిల్ పీహెచ్ రేటు 6.2 నుంచి 6.5 వరకు ఉంటే ఓకే, మొక్క బాగా పెరుగుతుంది. ఆ తర్వాత దాన్ని మించి పెరిగింది అని అంటే మల్బరీ మొక్కకి ఈ పొటాషియము అండ్ కాల్షియము, ఫాస్ఫరస్ వీటితో పాటుగా కొన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ అంటే బోరాను, కాపరు, ఐరన్, జింక్, మాలిబ్డినం ఇవి కూడా చాలా చాలా అవసరం. ఎప్పుడైతే సాయిల్ అనేది ఆల్కలైన్గా అయిపోయిందో, అండ్ ఆల్కలైన్ ఇన్ ద సెన్స్ 6.5 pH రేట్ దాటి పెరిగిందో, ఈ ఐరన్, కాపరు అండ్ జింక్ వీటిని మొక్క తీసుకోలేదు. అంటే ఇదేనే మొక్క కాదు, ఏ మొక్క అయినా రెగ్యులర్గా చెప్తా ఉంటే సాయిల్ ఎప్పుడైతే ఆల్కలైన్ అవుతుందో అప్పుడు ఆ రూట్స్కి, ప్రతి మొక్క రూట్కి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, వాటిని స్టోమాస్ అంటారు. వాటి నుంచే మొక్క సాయిల్లోని ఒక న్యూట్రియన్స్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే సాయిల్ ఆల్కలైన్ అయిపోయిందో ఆ న్యూట్రియన్స్ని ఆ మొక్కకి ఉన్న రూట్స్కి ఉన్న స్టోమాస్ క్లోజ్ అవుతాయి కాబట్టి మొక్క న్యూట్రియన్స్ని తీసుకోలేదు. కాబట్టి ఎప్పుడైతే సాయిల్ ఇలా ఆల్కలైన్ అయిపోయింది, మొక్క గ్రోత్ రావట్లేదు అనిపించినప్పుడు మీరు కొంచెం వెనిగర్ కానీ, ఒక నిమ్మకాయ కానీ నీళ్ళల్లో పిండేసి దాన్ని మంత్లీ ఒకసారి మొక్కకి ఇస్తూ ఉండండి. మళ్ళీ సాయిల్ కాస్త ఎసిడిక్గా మారిపోతుంది. సో ఈ చిన్న టిప్ అంతే. సో కాబట్టి మల్బరీ పెంచేవాళ్ళు స్టెమ్ కటింగ్స్తో మీరు ఇంకా ప్రాపగేట్ చేసుకోవచ్చు. మనకి చాలా వెరైటీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, మీడియం సైజు అండ్ లాంగ్ రెడ్ మల్బరీ, లాంగ్ వైట్ మల్బరీ ఇలా చాలా దొరుకుతున్నాయి అన్నమాట. వీలైనది ఇప్పుడు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైనా, లేదంటే మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ ఉన్నా మీరు ప్రూన్ చేసినప్పుడల్లా ఆ స్టెమ్స్ని చిన్న పేపర్ కప్స్లో కానీ పెట్టుకొని ఉంచండి. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కనుక ఆ స్టెమ్ కనుక మీరు ఇవ్వగలిగితే, ఆ మొక్క మీరు పంచగలిగితే వాళ్ళకు ఒక మంచి హెల్త్ ఇచ్చినట్టు అవుతారు. కాబట్టి ఇదనే కాదు, ఏ మొక్క అయినా సరే మీ ఇంట్లో ఎక్సెసివ్గా ఉండే ఎప్పుడు కూడా కొన్ని కప్స్లో పెట్టి ఉంచుకోండి. ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే మీరు ఎవరింటికైనా వెళ్ళినా ఆర్టిఫిషియల్ గిఫ్ట్స్ బదులుగా వీటిని వాళ్ళకి ఇవ్వగలిగితే మంచి గ్రీనరీ పెంచినట్టు అవుతారు. ఎదుటి వాళ్ళల్లో కూడా ఆ మొక్కల పట్ల ఒక ఇంట్రెస్ట్ని పెంచిన వాళ్ళు అవుతారనమాట. సో మీకు వీలైనంతగా ఇంట్లో మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఇది మంచి సీజన్ మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు, చిన్న టబ్లోనే మన ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి. సో ఇంత చిన్న టబ్స్ పెంచుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆకుకూరలకు వచ్చే స్పెషల్గా ఫుల్ డేస్ అని కూడా అవసరం ఉండదు మనకి. కాబట్టి మీరు రెగ్యులర్గా ఆకుకూరల వరకు అయితే అసలు ప్లేసే లేదు, బాల్కనీస్ చిన్న చిన్న బాల్కనీలో ఉన్నాయనుకుంటే ఆకుకూరలు పెంచేసుకోవచ్చు. అండ్ మీకు ఎక్కడెక్కడో ఎరువులు కొనుక్కొని ఇంట్లోనే మీకు దొరికేవి కాఫీ పౌడర్ కానీ, బనానా పీల్ పౌడర్ కానీ, మనకు ఎగ్షెల్స్ పౌడర్ కానీ, ఆనియన్ పీల్స్ కానీ, ఇవి 4 చాలు మీకు మ్యాక్సిమం ఫెర్టిలైజర్ మొక్కకు దొరికేసినట్టే. సో వీటి 4 కనుక మీరు సేవ్ చేసుకొని ప్రతి ఆదివారం ఒక్కొక్క రకం మొక్కలకి ఇచ్చుకోండి. అండ్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అప్పుడప్పుడు వారానికి ఒకసారి, లేకపోతే 10 రోజులకు ఒకసారి పేస్ట్ చేసి దాన్ని వాటర్లో కలిపి మిక్స్ చేసి మొక్కలు స్ప్రే చేస్తూ ఉండండి. లేకపోతే ఇంగువ కూడా మీకు దొరుకుతుంది. ఇంగువని కూడా మీరు కొంచెం ముద్దెంగువ నీళ్ళలో కరగదు, అందుకే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ముద్దెంగువని కలిపేసి దాన్ని కూడా మీరు రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి. ఆకు ముడత అండ్ ఆకు అడుగున ఎగ్స్ ఏమైనా పెడితే అవి రాకుండా ఉంటాయి. అండ్ పుల్లని మజ్జిగ ఎలాగో ఉంటుంది, అది కూడా మీరు రెగ్యులర్ స్ప్రే చేస్తూ ఉంటే గార్డెనింగ్ అనేది అంత పెద్ద హార్డ్ అనే సబ్జెక్ట్ ఏం కాదు. ఇవన్నీ కూడా మీకు జనరల్గా మీ వంటింట్లో దొరికేవే. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంతగా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. మీరేం తింటారో అది మీరు పెంచుకోవడానికి అయితే ట్రై చేయడమే కాదు, మీ తోటి వారితో కూడా పెంచేలాగా మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.